హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను ఈ వారానికి. మరి ఈ వారంలో ఈ రోజు మటన్ తో చేసేస్తానని మీ అందరికీ తెలుసు కదా, ఒక డిఫరెంట్ రెసిపీని మీ ఇంట్లో చేసుకుని ఉంటారు, కానీ ఇలా మాత్రం చేసి ఉండరు. మటన్ తో బోలెడు రకాల వెరైటీలు వండుంటారు, కానీ ఈ కర్రీ మాత్రం ఇలా మీరు వండుండరు. ఈ రోజు నేను వండే కర్రీ అంత బాగుంటుంది, అంత గుమగుమలాడుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంతకీ ఏమనుకుంటున్నారు? అదేనండి, మీ అందరి కోసం చేస్తున్నాను మటన్ మసాలా. ఓకే, సో మరి ఈ మటన్ మసాలా అంతా యాడ్ చేసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో వేసుకుందాం కాస్తంత ఆయిల్. చాలు, ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. జనరల్లీ మసాలా ఐటమ్స్ చాలా మందికి ఇష్టం, కానీ ఎక్కువ శాతం మసాలా తినకూడదు. ఈ రోజు నేను చేస్తున్నాను, కానీ రోజు మసాలా అంటే కాస్త ప్రాబ్లమే అండి. హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, హెల్తే ఇంపార్టెంట్. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అందుకే సో మనం ఎప్పుడు కూడా మసాలాలు తగ్గించి తీసుకుంటూ ఉండాలి. ఏదో సండేనో వీక్లో 1 డేనో అయితే నడిచిపోతుంది, అంతేగాని వీక్ అంతా కాదు. సో మసాలా ఐటమ్స్ కూడా ఇంగ్రీడియంట్స్ అవి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నారనుకోండి, కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పూట తింటే ఇంకో పూట కాస్త లైట్ ఫుడ్ తీసుకుంటూ మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు మీ ఫిగర్ ని కూడా కాపాడుకోవచ్చు అనమాట. అదర్వైజ్ ఈ రోజుల్లో అంతా ఫ్యాటీ అయిపోతున్నారు, కొంచెం చూసుకోవాలి. జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు, కరెక్ట్ డైట్ అనేది తీసుకుంటే గనక. వెల్, సో దీంట్లో ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఇందులో వేసేసుకుందాం హోల్ గరం మసాలా దినుసులు. ఓకే, సో ఇది మసాలా కాబట్టి కాస్తని మసాలాలు ఎక్కువ, దాల్చిన చెక్క కాస్త ఎక్కువ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. నేను కూడా తెలుసా, అంటే ఇక్కడ ట్రై చేసిన తర్వాత ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు ఇక్కడే బాగా చేశానేమో అనిపిస్తుంది. మేబీ మీ మీద ఉన్న ప్రేమ వల్ల ఇవి అంత టేస్టీగా తయారవుతాయో ఏమో తెలియదు, కానీ సో ఇక్కడ ఉన్నంత రుచిగా నేను మళ్ళీ చేసినా కూడా అంత రుచి రాదు వచ్చినా కూడా. దీంట్లో కొన్ని అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు. పేస్ట్ వేయకుండా ముక్కలు వేస్తున్నాం అనుకుంటున్నారా? సో ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, చెప్పాను కదా మసాలా అని. సో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, అలాగే పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 కప్. ఇప్పుడు దీన్ని చక్కగా రోస్ట్ చేయాలి, ఫ్రై చేయాలి ఇలా. కొంచెం ఉప్పు, ఇదేంటి ఇలా చేస్తుంది అమ్మాయి, ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా అల్లం వెల్లుల్లి ముక్కలు వేసింది, అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వకుండా ఆనియన్స్ వేసింది, ఇదన్నీ వేసి ఫ్రై చేసేస్తుంది, ఎలా ఫ్రై అవుతాయి అని అనుకుంటున్నారా? అంటే ఇది మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా అవ్వాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు దీంట్లో వేసుకుందాం పచ్చి కొబ్బరి తురుము, అలాగే కాస్త ఉప్పు. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వద్దు కొబ్బరి వేసాక. ఈ మాత్రం చాలు, దీన్ని పక్కకు పెట్టుకుందాం, ఎందుకంటే చల్లగా అవ్వాలి మనం మిక్సీ వేసుకోవాలి అంటే. సో ఇప్పుడు ఒక మూకిడి పెట్టుకొని ఇందులో వేసుకుందాం ఈ మటన్ మసాలాకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఇది హీట్ అవ్వాలి.
సో జనరల్లీ మనం మసాలా అంటే అన్ని కూడా పచ్చివి మిక్సీ జార్లో వేసేసి చక్కగా గ్రైండ్ చేసి కాస్తంత ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి దాంట్లో వేసేస్తూ ఉంటాం. ఇది జనరల్లీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు మటన్ ఫ్రై చేస్తే ఉంది, మటన్ కర్రీ చేస్తే ఉంది, మటన్ పులుసు చేస్తే ఉంది, ఇంకేం చేస్తే ఉంది, సేమ్ ప్రాసెసే కదా. సో మీరు ఏది చేసినా, చికెన్ చేసినా, మటన్ చేసినా, ఫిష్ చేసినా మీరు ఇదే ప్రాసెస్లో చేస్తున్నారు కాబట్టి అది ఒకే టేస్ట్ వస్తుంటుంది. అప్పుడు దాంట్లో వేసే ఇంగ్రీడియంట్ మాత్రమే మారుతుంది, దాని టేస్ట్ కొంచెం దానికి తగిలి ఏదో కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ మటన్లోనే డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు గ్రేవీస్ కానీ మసాలాస్ కానీ కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఆ గ్రేవీ రుచి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు మనం వేరే కర్రీ తింటున్న ఫీలింగ్ కలుగుతుంది. లేకపోతే ఎప్పుడు రొటీనేనా, బోర్ కదా. వెల్, ఇప్పుడు దీన్ని అదేనండి మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా, దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో కొబ్బరి చాలా రుచినిస్తుంది. ఏ గ్రేవీకైనా కూడా కొబ్బరి వేయగానే మంచి రుచి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో పేస్ట్ తయారైపోయింది. ఈ పేస్ట్ ని కాస్త పక్కకు పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ కూడా ఇక్కడ హీట్ అయింది. ఈ ఆయిల్లో వేసుకుందాం మిగిలిన కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని. కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కాస్త పసుపు. సో అంటే ఉల్లిపాయ ఆల్రెడీ పేస్ట్ చేసాం కదా, మళ్ళీ ఉల్లిపాయలు వేయడం ఎందుకు అనుకుంటున్నారా? కానీ ఏంటంటే ఈ ఉల్లిపాయ మనకు అలవాటు అయిపోయి ఉంటుంది అండ్ కొంచెం మనం అలా ముక్కలు కూడా తగులుతుంటేనే బాగుంటుంది, అందుకని ఇది వేస్తున్నాను అనమాట నేను టేస్ట్ కోసం. అండ్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను టమాటా ముక్కలు. చక్కగా ఈ టమాటా ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు, కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఈ ఆయిల్లో వేయించాలి. దీంట్లో వేసుకుందాం కొద్దిగా పసుపు, కాస్త ఉప్పు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్. దీంట్లో పుదీనా, కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా, అందుకే ఇలా గ్రీన్ కలర్లో ఉంది. అండ్ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఈ పేస్ట్ని కూడా ఈ టమాటా ముక్కలతో పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనం పచ్చిమిరపకాయలు వాడుతున్నాము, అందుకే చిల్లీ పౌడర్ వాడట్లేదు. సో ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్. కాస్త పసుపు వేసి నేను బాయిల్ చేసి పెట్టేశాను. చక్కగా ఉడికించిన ఈ మటన్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఈ ఫ్లేవర్డ్ వాటర్. సో ఒక జారు వాటర్ పోస్తే సరిపోయింది. దీంట్లో వేసుకుందాం ఉప్పు. మటన్ మామూలుగా ఉప్పు వేస్తే ఉడకదంటారు, ఉడికిన మటనే వేసాం కాబట్టి ఇప్పుడే ఉప్పు వేసేద్దాం సరిపడా. సో ఇది ఇదే కలర్ లో ఉంటుంది. దీంట్లో మనం రెడ్ కలర్ అంటే చిల్లీ పౌడర్ వేయట్లేదు కాబట్టి చక్కగా ఇది ఇలా ఎల్లో కలర్ లో గ్రీన్ లీవ్స్ తో ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు అయితే ఉడికిద్దాం. కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా పైకి రావాలి. ఎస్, వెల్, సో మటన్ మసాలా రెడీ అయిపోయింది చక్కగా. సో దీన్ని స్టవ్ ఆపేసి మనం తీసేసుకుందాం ఫైనల్ బౌల్లోకి.
సో చక్కగా గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనం కొత్తిమీర అదంతా వేసి దీన్ని పాడు చేయొద్దు. దీన్ని తీసేసుకుందాం ఫైనల్ గా బౌల్లోకి. సో దీంట్లో మనం పుదీనా కొత్తిమీర చాలా వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టి అదే మసాలాను దీంట్లో వేసాం కాబట్టి పైనుంచి మనం గార్నిష్ చేయట్లేదు కొరియండర్ తో, ఎందుకంటే అదే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సో గార్నిష్ చేసిన ప్లేట్ లోకి ఈ బౌల్ తీసుకొని చక్కగా నేను ఈ గుమగుమల్ని ఆస్వాదిస్తూ ఈ మటన్ మసాలాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. సగం కడుపు దీన్ని పీల్చుకుంటేనే, ఈ వాసనలన్నీ పీల్చుకుంటేనే నిండిపోతుంది. అలా అని తినకుండా ఉండడం కొంచెం కష్టం. ఆ కొబ్బరి, ఆ పుదీనా అన్నీ కలగలిసి ఎంత మంచి రుచినిచ్చాయంటే చూడ్డానికి ఎంత అందంగా ఉందో తింటే కూడా అంతే ఆనందం వస్తుంది. ఈ గుమగుమలాడే మటన్ మసాలాని మీరు కూడా ఇంట్లో అందరికీ తినిపించాలనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. మటన్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఆయిల్, పచ్చి కొబ్బరి తురుము, ఓల్గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు. మటన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఓల్గరం మసాలా దినుసులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, పుదీనా, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపు వేయించిన మసాలాన్ని మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి కాసేపు మగ్గించి గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న మటన్ కొన్ని నీళ్లు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. అలా బాగా ఉడికాక సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడే మటన్ మసాలా తినడానికి రెడీ. ఈ వారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అనుకుంటారు. అదేనండి, మన యూట్యూబ్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా మటన్ మసాలాని. సో మసాలా బాగుంది కదా, మటన్ లో ఈ మసాలా ఉంటుంది. చక్కగా రోటీలో, నాన్స్ లో, అలాగే రైస్ లో, బిర్యానీ రైస్ లో ఎలా తిన్నా కూడా అంతే గుమగుమలు, అంతే ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. మరి ఇంట్లో ట్రై చేసేయండి. ఇలాగే మరిన్ని గుమగుమలతో మళ్ళీ మనం కలిసేసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచి. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.